హాయ్ ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, కంటిన్యూషన్ వీడియో ఉందని. ఈ వీడియో ఆ వీడియోనే ఫ్రెండ్స్. మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మూవీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడు మా ఫ్రెండ్ సాయి, నా సలార్. వీడి పేరేమో సూర్యకిరణ్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్. మీ అందరం కలిసి రాధాకృష్ణ థియేటర్కి వెళ్తున్నాం మూవీ చూడడానికి. థియేటర్కి వచ్చాక టికెట్లు ఇంకా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే షో ఇంకా అవ్వలేదంట. సరే అని చెప్పి అందరికీ ఆగలేస్తుందని చెప్పి టిఫిన్ షాప్కి వచ్చాం ఫ్రెండ్స్. మన తమ్ముడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన తమ్ముడు కూడా లవర్ ఉంది. మనోడు కూడా చాటింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఎవరితో. మనం ఎప్పుడు చేస్తామో అర్థం కావట్లేదు. హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్ టిఫిన్ చేయడానికి. మా ఊళ్ళేమో కెమెరా ముందు కనపడతాకి సిగ్గుపడుతున్నారు, ఎవరు కూడా కెమెరాలో కనపడినంటున్నారు. టిఫిన్ చేసి థియేటర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ మా గ్యాంగ్ లీడర్స్. టికెట్లు తీస్తున్నారు మా వాళ్ళు పేమెంట్ చేస్తున్నాడు. మనం వచ్చిన మూవీ ఏమో కపుల్ ఫ్రెండ్లీ. టికెట్లు తీసుకుని థియేటర్లోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ మా సీట్లోకి వచ్చి మా ఫ్రెండ్ అందరూ వీడియో తీశాను. ఇందాక వీడియోలో ఫోన్ బుక్ చేసాం కదా మా ఊడికే, మా ఫ్రెండ్ గణేష్. ఈలోపు మూవీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మూవీలో హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ పేరు మనకు అంత ఐడియా లేదు. మీకు హీరోయిన్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ సినిమాలో మీకు స్పాయిలర్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఈ సినిమా లాస్ట్లో హీరోయిన్ చనిపోద్ది, అది అసలు నాకు నచ్చలేదు. సినిమాలో లాస్ట్ హీరోయిన్ బతికిస్తే బాగుండు అనుకున్నా. మలయాళం మూవీ అంటేనే హీరోయిన్ చంపేస్తారా? సినిమా మలయాళం సినిమా అని కాదు, సినిమా డైరెక్షన్ చేసింది మలయాళం డైరెక్టరు. హీరోయిన్ చనిపోవడం వల్ల మామూలుగా ఎవరికి సినిమా పెద్ద నచ్చలేదు. లాస్ట్ హాస్పిటల్లో సినిమా అంతా ఉంటుంది. మనోడు చాలా బాగా చేశాడు. సినిమా బయటకు వచ్చా మా వాళ్ళు రివ్యూ చెప్పమంటే నేను పారిపోతున్నా. నేను సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఉందంటే బాగుంది. అంటే ఎలా అనిపించింది? ఇలాగా ఎలా అనిపించిందా? క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. మీరు కూడా బాగున్నారు. ఓకే నెక్స్ట్. అంతే ఫ్రెండ్స్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.